నమస్తే, నేను మీ ప్రశాంత్. డైరెక్టర్ త్రివిక్రమ్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ గారి కొడుకు సందీప్ రెడ్డి వంగా దగ్గర అయితే వర్క్ చేస్తున్నట్లు కొంచెం వైరల్ అవుతుంది. మరి ఎందుకు వర్క్ చేస్తున్నారు, మరి ఫ్యూచర్లో ఏమైనా డైరెక్టర్ కాబోతున్నారా ఏంటి, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి సార్. త్రివిక్రమ్ గారి కొడుకు ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా దగ్గర అయితే వర్క్ చేస్తున్నట్లు కొంచెం వైరల్గా వినిపిస్తుంది. అంటే ఎందుకు తను కూడా డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే తను కూడా ఒక యాక్టర్ అవుదాం అనుకుంటున్నారా, ఏం నేర్చుకుందామని? బేసిక్గా ఒక గ్రేట్ రైటర్ అండ్ డైరెక్టర్ కాబట్టి త్రివిక్రమ్ గారు అబ్బాయి కూడా అలాగే ఒక డైరెక్టర్ గారి కెరీర్ స్టార్ట్ చేయాలనుకున్నారు. అంటే ఎవరి అంబిషన్స్ వాళ్ళు. డైరెక్టర్ కొడుకు డైరెక్టరే అవ్వాలని ఏం లేదు, బట్ మేబీ ఆయన తండ్రి అడుగుజాడలో నడాలనుకున్నారేమో. బట్ ఆయన త్రివిక్రమ్ గారి ఇన్ఫ్లుయెన్స్తో సందీప్ రెడ్డి వంగా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా నెక్స్ట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారంట. ఆల్రెడీ కొన్ని వాటికి సైలెంట్గా దాన్ని ఏమంటారు, ఎవరో తెలియకుండా మాకు తెలిసిన కుర్రోడు వస్తున్నాడు కొద్దిగా చూడండి అని చెప్పాడు. అంటే అలా చెప్తేనే ఆడికి ఒరిజినల్ వర్క్ వస్తుంది. లేదు త్రివిక్రమ్ గారు అబ్బాయి అంటే త్రివిక్రమ్ గారు అబ్బాయి అని చెప్పి అందరూ ఆయనకి ఆ అబ్బాయికి రెస్పెక్ట్ ఇస్తారు తప్ప పని చెప్పరు. మనకి ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో అంతగా త్రివిక్రమ్ గారి కొడుకునైతే అంతా చూపించలేదు. ఈవెన్ ఆయన శ్రీమతి గారు కూడా చాలా ఏళ్ళ తర్వాత ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ సంబంధించి చూపించారు తప్ప కుటుంబ వ్యవహారాలు ఇప్పుడు కూడా ఆయన అక్కడ షేర్ చేసుకున్నట్టు కానీ బహిర్గత మాట్లాడినట్టు కానీ ఎక్కడ లేదు. చాలా మంది అట్లా ఎందుకో నచ్చరు. ఇప్పుడు వెంకటేష్ గారు కూడా చూడండి, మన అన్స్టాపుల్ ప్రోగ్రామ్ కు తప్పితే ఎక్కడ భార్య పిల్లల్ని ఎక్కడ మనం చూసిన దాఖలాలు లేవు. మళ్ళీ ఈవెన్ బాలయ్య గారి పిల్లలు కూడా, కాకపోతే ఆటోమేటిక్ గా వాళ్ళు మిస్సెస్ లోకేష్ ఒకరు, మిస్సెస్ భరత్ ఎంపీ ఒకరు కాబట్టి తెలిసారు మనకి. సో అట్లా కొంతమంది ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ ని అలా ఉంచాలనుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ అబ్బాయిగా ఒక అందరికి తెలిసేలాగా వెళ్ళాడు అనుకోండి, అప్పుడు అందరూ సరిగ్గా వర్క్ రాదు. అప్పుడు కేవలం త్రివిక్రమ్ అబ్బాయి చెప్తే ఏమనుకుంటాడో, మళ్ళీ ఫీల్ అవుతాడేమో, గొప్ప వాళ్ళ పిల్లలు కదా, నెపో కిడ్ అనేస్తారు కదా ఇమీడియట్ గా. అందుకు ముందు ఆల్రెడీ ఒక చిన్న మామూలు సినిమాలకి ఒక అసిస్టెంట్ గా వెళ్ళి ఇప్పుడు సందీప్ రెడ్డి వంగాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వెళ్ళిపోతున్నారు. అది కూడా ఎవరి సినిమాకి, డార్లింగ్ స్పిరిట్ సినిమాకి, ప్రభాస్ మూవీకి. సో అంటే ఆ కాంబినేషన్ అట్లా కొన్ని వాళ్ళ రాత అలా తీసుకెళ్తూ ఉంటదేమో అనిపిస్తుంటది వాళ్ళ అంబిషన్ తగ్గట్టుగానే. సో ఇక్కడ సందీప్ రెడ్డి వంగ అంటే ఒక మార్క్ క్రియేట్ చేశాడు ఆయన. దాన్ని ఏమంటారు, అర్జున్ రెడ్డి గాని అలాగే యానిమల్ గాని, అంటే ఆలోచింపచేసేలాగా ఉండేది. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు వస్తుంటారు వెళ్తుంటారు. హిట్ దర్శకులు అందరూ గుర్తుండాలని లేదు, అలాగని ఫ్లాప్ దర్శకులు అందరూ గుర్తుండకూడదని లేదు. ఫ్లాప్ సినిమాలు తీసిన దర్శకుల్లో కూడా స్టోరీ లైన్ ఉండి అరే ఇది భలే తీసాడే కానీ ఎందుకు సినిమా ఆడలేదే అని అనుకుంటుంటాం. సో అట్లాంటి సినిమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కొంత మార్కు ఒక ఎరా క్రియేట్ చేశారంటే, ఒక పాత దాంట్లో అది దాన్ని ఏమంటారు, సుబ్బారావు గారు అన్నారు, తర్వాత కేవీ రెడ్డి గారు, తర్వాత దాన్ని ఇంకెవరు దాసరి నారాయణ గారు, విశ్వనాథ్ గారు, బాపు గారు, ఆర్జీవి, అంటే వీళ్ళందరూ ఒక మార్కు క్రియేట్ చేసేసారు కదా. చాలా మంది గొప్ప దర్శకులు ఉన్నారు, ఇంకా నేను పేర్లు నాకు చెప్పడానికి రావట్లేదు కానీ. సో అందరూ ఉన్న కొంతమంది ఒక మార్క్ క్రియేట్ చేసి వెళ్తారు. అబ్బా ఇది ఒక వంశీ ఉన్నారు అనుకోండి, పాత పెద్ద వంశీ, ఆయన ఫోటోగ్రఫీ డిఫరెంట్ గా ఉంటుంది. హీరోయిన్ అంటే పొడవు జడ, బ్లాక్ స్టిక్కర్ పెద్దది, బ్లాక్ కలర్ ఎక్కువ డ్రెస్సింగ్ చేయించడం, అట్లా రకరకాలుగా. కృష్ణవంశీ సినిమా కానంటే ఒకేసారి ఒక 30-40 మంది ఆర్టిస్టులు ఒకే ఫ్రేమ్ లో ఉండడం, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ సందీప్ రెడ్డి వంగ కూడా ఒక మార్క్ క్రియేట్ చేయడం వల్ల, ఎందుకంటే జనరల్ గా ఎలా అంటారంటే పెరటి మొక్క మందుకు పనికిరాదు అంటారు. సో అట్లాంటి సందర్భంలో ఇతను పెద్ద డైరెక్టరే, త్రివిక్రమ్ గారు ఎక్స్ట్రాడినరీ దర్శకుడు, ఎక్స్ట్రాడినరీ రైటర్. ప్రతిదీ కూడా ఒక ఎగ్జాంపుల్ కంపేర్ చేసి చెప్తాడు ఈయన. అది రామాయణాలతోని భారతాలతోని ప్రతిదీ కూడా. సో అది ఆ విధంగా కంపేర్ చేయడం, ప్రజలకి ఆ రామాయణ భారతాల గురించి ఇండైరెక్ట్ గా ఇంటి ఇవ్వడం కూడా జరుగుతుంది కదా అక్కడ. సో అంత గొప్ప దర్శకుడు ఇంకెవరు అక్కడ దొరుకుతాడు. బట్ తండ్రి దగ్గర చేసే కన్నా బయట వాళ్ళ దగ్గర చేస్తేనే ఆ గురు శిష్యుల బంధం, ఆ వర్క్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అవును, ఎంతైనా మనం తండ్రి దగ్గర కొన్ని షేర్ చేసుకోలేము, కొన్ని డైరెక్ట్ అడగలేము, చనువు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి, కొన్ని పోనీలే ఏమనుకుంటారులే అనే ఇవి ఉంటాయి. కానీ అక్కడ గురువు దగ్గర మనం ఒక నార్మల్ అసిస్టెంట్ గా చేరినప్పుడు ఒక మాట అన్నప్పుడు కూడా ఎలా ఉంటుంది, లైఫ్ అంటే ఎలా ఉంటుంది, ఒక వర్క్ అంటే ఎలా ఉంటుంది. మిస్టేక్ చేశారు బాబు, నెక్స్ట్ ఏంటి, దాని ప్యాడింగ్ ఏంటి, కాస్ట్యూమ్స్ ఏంటి, ఇవి అడిగాడు అనుకోండి, చెప్పదు ఏం రాసుకున్నారా, ఏం చేస్తున్నారా అంటే, ఓ ఇట్లా ఇది ఆఫీస్ అట్మాస్ఫియర్, వర్క్ అట్మాస్ఫియర్. ఓకే, అదే తండ్రి దగ్గర చేశాడు అనుకోండి, ఇంటికి ఆఫీస్ కి సంబంధం ఏముంటుంది, తేడా ఏముంటుంది, పెద్ద తేడా ఏమి ఉండదు కదా.
ఏముందా మా నాన్న అలాగే చెప్తాడులే అన్నట్టుగా లైట్ తీసుకోవచ్చు. ఆ. ఇంకోటి ఏంటంటే ఇదే త్రివిక్రమ్ గారు అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి అఖిరానందను త్రివిక్రమ్ గారు అబ్బాయి ఆయన పేరు కూడా తిన్ననూరి ఏదో సంథింగ్ అబ్బాయి పేరు ఉంది, వాళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్ అంట. ఫాదర్స్ ఫ్రెండ్స్ లాగే వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్. ఏమో రేపు పొద్దున అన్ని కలిసి వస్తే ఇదే అఖిరానందకి ఈ అబ్బాయి డైరెక్ట్ చేస్తాడేమో, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఒక మూవీ వస్తుందేమో, వచ్చేమో. దానికేముంది, వీళ్ళిద్దరు కాంబినేషన్ అనగానే ఆ కాంబినేషన్ కే క్రేజీ కదా. సన్ ఆఫ్ పవన్ కళ్యాణ్, సన్ ఆఫ్ త్రివిక్రమ్, ఇంకో ప్రొడ్యూసర్ కూడా సన్ ఆఫ్ సో ప్రొడ్యూసర్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ టైటిల్ అలా పెడతారేమో సన్ ఆఫ్ కాంబినేషన్ అని. మళ్ళీ త్రివిక్రమ్ గారు కూడా అంటే చేర్పించడం కూడా మంచి డైరెక్టర్ దగ్గరే చేర్పించాలని చెప్పాలి. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ అంటే ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్న డైరెక్టర్. ఎందుకంటే మనం అర్జున్ రెడ్డితోనే ఎంత యూత్ ని అట్రాక్ట్ అదే చేస్తున్నాడు. చెప్తున్నాను కదండి. ఇప్పుడు ఎంతో మంది దర్శకులు వచ్చినా కూడా ఒక మార్కు సెట్ చేసేలాగా, అంటే అబ్బా గుర్తుండిపోయేలా తీయడం అనేది అందరికీ రాదు. సినిమా అంటే కలెక్షన్స్ వస్తాయనే ఇటు కాదు, కలెక్షన్స్ లేని సినిమా ఫ్లాపు కాదు. ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం ఉంది, అది ఎంత సింపుల్ గా ఉంటుంది క్లైమాక్స్, అది ఒక్కసారి గుర్తుందా? అసలు వాళ్ళు కూడా అనుకోలేరు కదా. కలర్ ఫోటో అని, కలర్ ఫోటో అంటే మనకి అప్పుడు కరోనా టైంలో ఆటాడిచ్చేసి అంటే అంత ఇంపాక్ట్ చేయగల సినిమాలు తీయగలరు. మేబీ ఆ దర్శకులు కూడా అనుకోరేమో డైరెక్ట్ చేస్తున్నప్పుడు గట్రా. కాబట్టి మీరు అన్నట్టు సందీప్ రెడ్డి వంగ కూడా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే డైరెక్టర్ గా మారాడు కాబట్టి. ఎందుకంటే యానిమల్ లో కొన్ని సీన్స్ మనం చూస్తే కనుక ఓకే ఇలా కూడా ఆలోచించచ్చా, ఇలా ఆలోచించి షూట్ చేయొచ్చా అనిపించేలా ఉంది కదా. అంటే దర్శకుడు ఏదైతే ఫీల్ అవుతున్నాడో అది ప్రేక్షకులకి చూపించగలగాలి, అది కూడా కన్వే చేసేలాగా చూపించగలగాలి. అవును, తిట్టుకునేలా కాదు, ఆల్రెడీ బుర్రా బుద్ధి లేదు ఇలా పెట్టాడు సీన్, ఫ్రేమేటర్ ఇలా పెట్టాడు. కానీ సందీప్ రెడ్డి వంగలో నచ్చేది ఏంటంటే రియాలిటీ, అంటే మనకి స్క్రీన్ మీద చూసినట్టు రియల్ గా చూసిన ఫీలింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఆ రియల్ గా అనేది ప్రేక్షకుడికి ఆ కాసేపు 2.5 గంటల సేపు కూర్చోబెట్టేయాలి, లేవనివ్వకుండా. అరే ఏం తీసాడు రా, అరే భలే ఆలోచించాడు రా, ఈ థాట్ నాకెందుకు రాలేదబ్బా. అర్థం తీసే అది రొమాంటిక్ స్టోరీ కానివ్వండి, యాక్షన్ సీన్స్ కానివ్వండి, ఏదైనా మనకి ముందు అంటే రియల్ లైఫ్ లో ఎలా జరుగుతుంది అదే అంటే మనకి రియల్ గా కనిపించాలి. అక్కడ కూడా కనిపిస్తుంది ఒక వైలెన్స్ తో కూడిన సిన్సియారిటీ ఉంటది ఆ వైలెన్స్ లో కూడా. అవును, నేను నా నిజాయితీ ఇది, నా నిబద్ధత ఇది, నేను దీనికే కట్టుబడి ఉంటా, దీనికి అవసరం అయితే ఎంత వైలెన్స్ కానీ నేను రెడీ. ఆటిట్యూడ్. సో అట్లాగా అంటే ఒక సబ్జెక్ట్ ఒక కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఆ వేలో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు రాజమౌళి ఉన్నారు, ఎందుకు ఒక ఫ్లాప్ లేదు ఆయనకి, తప్పిస్తాడు. ఏదైతే కథ అనుకుంటున్నాడో ఆ కథ కేసం రాలేదు, బాలేదు, మళ్ళీ మారుద్దాం, మళ్ళీ చేద్దాం, లేదు నేను అనుకున్నది రాలేదు, దాన్ని ఇంకోలా చేద్దాం. విజువల్ వండరే, స్టోరీ చూసుకుని పెద్దగా ఉండదు. విజువల్ వండర్ క్రియేట్ చేయడం అనేది ఒక్కసారి ప్రేక్షకుడిని ఆ లోకంలోకి తీసుకెళ్ళిపోతాడు అనమాట. అది కదా దర్శకుడు అంటే. సో అలాంటి దర్శకుడు చేయడం అనేది కూడా అదృష్టం ఉండాలి, కలిసి రావాలి. థ్యాంక్ యూ సార్.